ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. పోలీస్ శాఖను కూడా ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ గాని, స్థానిక ఎస్ఐ గాని, అక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. తప్పకుండా శంకర్ గారికి న్యాయ పోరాటంలో అండగా నిలబడతాం. నిజం బయటికి వచ్చేదాకా ఆయన మీద చేసిన హత్యా ప్రయత్నం ఎవరు చేసినారో, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టాం. ఒక్క శంకర్ను బెదిరిస్తాం, ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం, నోరు మూపిస్తాం, గొంతు నొక్కుతామంటే వందల మంది శంకర్లు తయారవుతారు. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం. ఇప్పుడు మేము కూడా ఇట్లాగే ఆలోచించుంటే, మేము కూడా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లాగే ఆనాడు కేసీఆర్ గారి మీద మరి ఎవరు మాట్లాడినా దాన్ని అణిచివేసే ప్రయత్నం, రాజ్య శక్తిని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నమే చేస్తుంటే ఇలా చాలా మందికి వాయిస్ కూడా ఉండేది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలి.